ఇక అమెరికా ఇక్కడ ఈ రెండు పరిణామాలు జరుగుతున్న సమయంలో G20 వేదికగా అమెరికా అధ్యక్షుడు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇండియన్ వెస్టర్న్ కోస్ట్, భారతదేశ పశ్చిమ తీరం నుంచి పర్షియన్ గల్ఫ్ మీదుగా ఇజ్రాయిల్, జోర్డాన్ల మీదుగా యూరప్కు ఈ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భారతదేశము ఇంట్రెస్ట్ ఏంటంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ప్రకటించింది. మన దేశం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరలేదు. మనకు 2 ఆబ్జెక్షన్స్ వల్ల చేరలేదు. ఒకటి, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మన భూభాగాలుగా మనం భావిస్తున్న పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ద్వారా వెళ్తాయి. అది మన మొదటి ఆబ్జెక్షన్, మన సావర్నిటీని వయలేట్ చేస్తుందని. రెండవ ఆబ్జెక్షన్, ఇది చైనా ఇన్ఫ్లుయెన్స్ను పెంచుతుంది కనుక మన జాతీయ ప్రయోజనాలకు నష్టమని భావించి మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు దూరంగా ఉన్నాం. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఒక పోటీగా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను అమెరికా ప్రతిపాదించింది. G20 భారత్లో జరిగిన G20 సమావేశంలో ప్రకటించారు. ఇదే జరిగితే ఇండియా నుంచి యూరప్ వరకు గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ ఒక పెద్ద ఎకనామిక్ ఇంటగ్రేషన్ అవుతుంది. ఇది జరుగుతున్నంతసేపు ఎవరికి కూడా పాలస్తీనా సమస్య ఏంటి, మరి పాలస్తీనా ప్రజల భవిష్యత్ ఏంటి, యునైటెడ్ నేషన్ 1948లో చెప్పిన 2 స్టేట్ సొల్యూషన్ అమలు కాలేదే, ఒక ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది కానీ పాలస్తీనా దేశం ఏర్పడలేదు అని ఎవరూ అడగలే. ఈ 3 పరిణామాలు ఎప్పుడైతే జరిగాయో, అంటే అబ్రహాం అకార్డ్, అలాగే ఇజ్రాయిల్ సౌదీ అరేబియా టాక్స్, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఈ పరిణామాల వల్ల పాలస్తీనాలోని హమస్ కానీ పాలస్తీనా ప్రజలకు అర్థమైంది ఏంటంటే తమను పట్టించుకోకుండా, తమ భవిష్యత్తును తేల్చకుండా అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ కలిసిపోతున్నాయి. ఇదే జరిగితే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న హమస్కు మొదలైంది. అంటే దీని ఎందుకు మరి ఇలా చేస్తున్నారు? దీనికి కూడా అటు ఇజ్రాయిల్, ఇందులో 3 ప్లేయర్స్ ఉన్నారు, 3 ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి, ఈ అబ్రహాం అకార్డ్లో కానీ, సౌదీ అరేబియా ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్లో కానీ, అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్లో మనకు 3 ప్లేయర్స్ కనబడతారు. ప్లేయర్ 1 ఇజ్రాయిల్, ప్లేయర్ 2 అరబ్ దేశాలు, ప్లేయర్ 3 యునైటెడ్ స్టేట్స్.